నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ మరియు శ్రీ వేమ ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్ఓబిఎల్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషుల కంటే ముందుగా ఉన్నారని, అలాగే అన్ని రంగాల్లో స్త్రీలు ప్రవేశించి శాసిస్తున్నారని, స్త్రీ శక్తి ఉన్న చోట ఆ ప్రదేశం కూడా శక్తివంతంగా ఉంటుందని తెలిపారు। మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని, స్త్రీ లేని ప్రపంచం లేదని, అందరూ కూడా స్త్రీలను గౌరవించాలని కోరారు। ప్రముఖ సైకాలజిస్ట్ సుమా మాట్లాడుతూ నేడు మహిళలకు అన్ని రంగాల్లో అనేక అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు। గతంలో మగవారు సంపాదనపై ఆధారపడి జీవించేవారిని ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబ బాధ్యతలు తమపై వేసుకుని ఎన్నో కుటుంబాలను పోషిస్తున్నారని, అలాగే క్రీడా వ్యాపార రంగాల్లోనే కాకుండా విమానాలు, బుల్లెట్ ట్రైన్లు మహిళలు నడుపుతున్నారని, వారిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలని అన్నారు। నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వేమ ఎన్జీఓ కార్యదర్శి బోనం శివ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంఎస్ఎం పీఎంఈజీపీ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సిహెచ్విఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా 5,000 మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చామని, మహిళలకు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన శిబిరాలు నిర్వహించామన్నారు। ఈ కార్యక్రమంలో క్రీడా రంగంలో విజయం సాధించిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో మహిళలకు వ్యక్తిత్వ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి షీల్డ్ అందించారు। ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాళ్ల సుబ్బారావు, మిరాకిల్ ఎన్జీఓ సన్యాసి నాయుడు రాజు, కళాశాల ఇన్ఛార్జ్ వి కనకేశ్వరి, కళాశాల సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు। అందరినీ మర్చిపోతున్నాను సెల్ఫోన్లోనే ఏదైనా ఒక సైట్ 1 అవర్ 2 అవర్స్ మీ ఇష్టం గేమ్స్ వాలీబాల్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, మీ ఇష్టం ఏదో కోర్స్ కూడా మీరు కొత్తగా చేస్తే ఆ సర్టిఫికేట్ వస్తుంది, మీకు జాబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి। మళ్ళీ వచ్చి యాన్యువల్ డేకి మన ఉమెన్స్ డేకి మీరందరూ ఈ కోర్స్ పాల్గొని మీ అందరూ సర్టిఫికేట్ తీసుకోవాలని మన స్టార్ట్ చేయడం మీద అందరికీ మీరు ఇవ్వాలి। సర్టిఫికేట్ మీద మీరు మనం పార్టిసిపేట్ చేస్తారని నేను కోరుకుంటూ ఉమెన్స్ డే అంతా మీరు హ్యాపీగా ఉన్నది, అందరికీ హ్యాపీ ఇవ్వాల్సి మీతో పాటు మీరు మన కోర్స్ మీద పెట్టండి తర్వాత మేడం మీద అందరూ ఈ ఓడప్లై తీసుకోవాలి, మీరు అటెండ్ చేయాలి కాబట్టి సెలవు తీసుకుంటాం। సుబ్బారావు గారు ఆయన భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తున్నారు। అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద కేఎన్ఆర్ కాలసంవత్సరాలు చారిటబుల్ ట్రస్ట్ మీద నర్సీపట్నంలో ఉన్నటువంటి పరిశుభ్రాంతరికి సేవా కార్యక్రమం చేస్తున్నారు। అంతేకాకుండా ఆయనకి పాస్తా టైమ్స్ అని ఒక పత్రిక కూడా ఉంది। కార్యక్రమాన్ని నేను చేసిన సంతోషం, ఆయన కూడా యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నాను। నమస్కారం, నేను ఒక్కరేం కాకపోతే అయినా కొన్ని విషయాలు మహిళలు మన భారతదేశంలో కొన్ని విషయాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను। మనం ఆనాది కాలంగా అంటే వేలాది సంవత్సరాల పూర్వం నుంచి కూడా మన దేశాన్ని ఏమంటాం, భారతదేశం అంటే భారత మన దేశాన్ని ఏంటంటే ఒక మాతృస్వరూపం అంటే మనం ఈ
ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా ఈ సకల చరాచరమైన శక్తి, నదీ నదులు, తర్వాత పర్వతాలు,